ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ రాజ్యాంగాన్ని భారతదేశాన్ని అందించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ అన్నారు. ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమానికి పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో DBHPS అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి జాతర కార్యక్రమం నిర్వహించారు. ముందుగా నరసరావుపేటలో గడియార స్తంభం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ను యువత ఆదర్శంగా తీసుకుని అంబేద్కర్ ఆశయ సాధన ధ్యేయంగా కృషి చేయాలని అన్నారు. ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నరసరావుపేటలోని గడియార స్తంభం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది. ఈ భారతదేశంలో ఒక పెద్ద పండుగ ఏదైతే ఉందో అన్ని కుల మత రాజకీయాలకు అతీతంగా నిర్వహించుకునేటటువంటి ఒక గొప్ప పండుగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ భారతదేశానికి దిశా దశలను తెలిపి మరి దిక్సూచి లాంటి రాజ్యాంగాన్ని దేశానికి అందించి మనల్ని మనమే పాలించుకునే విధంగా మరి ఒక మంచి దిక్సూచి లాంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో మరి పురుషులతో పాటు మహిళలకు కూడా హక్కులను కల్పిస్తూ అదేవిధంగా అంటరానితనంతో మరి ఈ దేశంలో అంటరానితనంతో నిండిపోయినటువంటి క్రమంలో అంటరానితనాన్ని కూడా నిర్మూలించేందుకు మరి ప్రత్యేకమైనటువంటి చట్టాలను కూడా మరి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనల్ని మనం పాలించుకోగలుగుతున్నామంటే అదేవిధంగా మరి అందరితో పాటు సమానంగా హక్కుల్ని జీవించగలుగుతున్నామంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నరసరావుపేటలో అందరికంటే ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జై భీమ్.